భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కోయగట్టు గ్రామం బండ్రగొండ గ్రామానికి మధ్య నుంచి వెళ్తున్నటువంటి సీతారాం ప్రాజెక్టు కాలువ. ఈ కాలువ గత సంవత్సరమే ఇంతకంటే ముందే తెగినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా కోయగట్టు గ్రామానికి చెందినటువంటి 11 మంది రైతుల ఆదివాసీ పేద రైతుల భూములు ఉట్టి భూములే కాదు, పత్తి, వరి, కంది తదితర పప్పు ధాన్యాల పంటలు కొట్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు కూడా అధికారులకు విన్నవించినటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎటువంటి చలనం లేకుండా పోయింది రైతులే కదా అనే ఉద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు రాత్రి కురిసిన వర్షాలకు మొత్తం గండి తెగిపోయి ఇలా మొత్తం ఒక 10-20 ఎకరాల మందం మొత్తం చేను